హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను యాంగులర్‌లోని అబ్జర్వబుల్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. యాంగులర్‌లో ఆర్‌హెచ్‌ఏఎస్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. దానిలో వన్ ఆఫ్ ది పార్ట్ ఈ అబ్జర్వబుల్స్ అనమాట. అబ్జర్వబుల్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయనంటే, మనకి 2 పర్పసెస్ కోసం అబ్జర్వబుల్స్ అనేవి యూజ్ అవుతుంది. ఫస్ట్‌ది ఏంటి అనంటే, అసింక్రోనస్ ఆపరేషన్స్‌ని హ్యాండిల్ చేయడానికి. అసింక్రోనస్ ఆపరేషన్స్ అంటే ఏంటి అనంటే, మనకి జనరల్‌గా ఒక ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందనంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఒక శాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుందాం. ఇక్కడ నేను బ్యాలెన్స్ అనే ఒక వేరియబుల్‌ని క్రియేట్ చేశాను. దాన్ని ప్రింట్ చేశాను. క్రెడిట్ అనే ఒక ఫంక్షన్, డెబిట్ అనే ఒక ఫంక్షన్ రాసాను. దాంట్లో ఏం చేస్తున్నానంటే, ఈ ఫంక్షన్‌కి ఎంత అమౌంట్ అయితే పాస్ చేస్తామో క్రెడిట్‌లో దాని అంత బ్యాలెన్స్‌ని అప్డేట్ చేస్తున్నాము. తర్వాత హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఒకటి పంపుతున్నాం. తర్వాత కన్సోల్‌లో బ్యాలెన్స్‌ని ప్రింట్ చేస్తున్నాం. సిమిలర్‌గా డెబిట్‌లో మైనస్ చేస్తున్నాం అమౌంట్‌ని. సో, ఇప్పుడు మనకి ప్రోగ్రామ్ అనేది ఎలా జరుగుతుంది? ఫస్ట్ లైన్ అయ్యాక సెకండ్ లైను, సెకండ్ లైన్ అయ్యాక థర్డ్ లైను ఇలా లైన్ బై లైన్ జరుగుతుంది. సో, ఇలా లైన్ బై లైన్ జరిగేటప్పుడు ఏదైనా ఒక లైన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి సమ్ డ్యూరేషన్ తీసుకుంటుంది. అప్పుడు దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాత లైన్స్ అన్నీ వెయిట్ చేయాలి. సో, అంటే ఈ స్టేట్‌మెంట్ ఔట్‌పుట్ వచ్చేంత వరకు మనకి ఈ స్టేట్‌మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు దాని తర్వాత ఉన్న లైన్స్ అన్నీ వెయిట్ చేస్తా ఉండాలి. సో, ఇప్పుడు మనకి ఈ స్టేట్‌మెంట్ యొక్క ఔట్‌పుట్‌తో సంబంధం లేకుండా ఉన్నాయి కూడా అది ఔట్‌పుట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాయి. సో, ఇది అసింక్రోనస్ ఆపరేషన్ అనమాట. సో, ఇక్కడ మనకి ఈ పర్టిక్యులర్ టాస్క్ అనేది వెంటనే జరగట్లేదు. సమ్ డ్యూరేషన్ తర్వాత జరుగుతుంది. అది కంప్లీట్ అవ్వడానికి సమ్ డ్యూరేషన్ తీసుకుంటుంది. సో, ఇప్పుడు ఇలాంటి టాస్క్‌లని హ్యాండిల్ చేయడానికి మనకి ప్రామిసెస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అబ్జర్వబుల్స్ అనేది ఇంకొక కాన్సెప్టు. ప్రామిసెస్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. సో, ఈ అబ్జర్వబుల్స్ అనేవి ప్రామిసెస్ కన్నా అడ్వాన్స్‌డ్ టాపిక్ అనమాట. సో, ఈ అబ్జర్వబుల్స్‌ని యూజ్ చేసి మనం ఇలా అసింక్రోనస్ ఆపరేషన్స్‌ని హ్యాండిల్ చేయొచ్చు. సో, ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అనంటే, ఈ అబ్జర్వబుల్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపాము అనంటే దాంతో సంబంధం లేనివన్నీ ఆటోమేటిక్‌గా ఎగ్జిక్యూషన్ జరిగిపోద్ది. ఇక్కడ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ఎందుకు పంపుతున్నాం? సపోజ్ మనం మన లోకల్‌గా బ్రౌజర్‌లో ఈ అప్డేట్ అనేది చేసాం. ఇప్పుడు మనం డేటాబేస్‌లో అప్డేట్ చేయాలి అనంటే సర్వర్‌కి రిక్వెస్ట్ పంపాలి గదా! ఆ సర్వర్ దగ్గర రిక్వెస్ట్ పంపేటప్పుడు అక్కడ ప్రాసెసింగ్ జరిగి మళ్ళీ రెస్పాన్స్ వచ్చేంత వరకు సమ్ టైమ్ అనేది తీసుకుంటుంది. ఈలోపు మనకి రిమైనింగ్ అన్నీ వెయిట్ చేయకూడదు అని అనుకుంటే ఏవైతే వెయిట్ చేయకుండా ఉండాలి అని అనుకుంటున్నామో అవి మనం వెంటనే ఎగ్జిక్యూట్ చేయడానికి ఈ అబ్జర్వబుల్స్ అనే కాన్సెప్ట్‌ని యూజ్ చేసి కూడా చేయొచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అనంటే అబ్జర్వబుల్స్ ఏదైనా ఒక పర్టిక్యులర్ ఎలిమెంట్ దగ్గర నుంచి డేటా అనేది మనకి కంటిన్యూయస్‌గా సమ్ డ్యూరేషన్ ప్రకారం వస్తా ఉంటుంది. సో, అక్కడ డేటా వచ్చిన ప్రతిసారి ఎవరికైనా మనం నోటిఫై చెయ్యాలి అని అనుకుంటే, ఇంటిమేట్ చేయాలి అని అనుకుంటే, అలాంటి వాటికి కూడా మనకి ఈ అబ్జర్వబుల్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. సపోజ్ ఇప్పుడు మనం యూట్యూబ్‌లో చూసుకున్నట్టయితే ఎవరైతే నోటిఫికేషన్స్ బటన్ మీద క్లిక్ చేస్తారో, ఎప్పుడైతే ఒక ఛానెల్‌లో ఒక వీడియో అప్‌లోడ్ అయ్యిందనంటే, అప్పుడేమవుతుంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి అండ్ నోటిఫికేషన్ ఐకాన్ మీద క్లిక్ చేసిన వాళ్ళందరికీ ఒక నోటిఫికేషన్ అనేది వెళ్తుంది. సో, అక్కడ మనకేమవుతుంది కంటిన్యూయస్‌గా ఎప్పుడైతే అప్‌లోడ్ చేస్తారో అప్‌లోడ్ చేసిన ప్రతిసారి ఒక నోటిఫికేషన్ అనేది యూజర్‌కి వెళ్తుంది. అంటే ఇక్కడ మనకి ఓహ్! ఒక డేటా అనేది కంటిన్యూయస్‌గా మనకి ఎమిట్ అయ్యే ఛాన్సెస్ అనేవున్నాయి. ఇలాంటి కేసెస్‌లో కూడా మనం అబ్జర్వబుల్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఇన్ డెప్త్‌గా చూద్దాం. అబ్జర్వబుల్స్ అనేది ఒక క్లాస్ అనమాట. యాంగులర్‌లో ఉన్న ఒక క్లాసు. సో, ఇప్పుడు మనం దాన్ని యూజ్ చేసుకోవాలి అనంటే, మనం ఏం చేయాలి? ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ మనం న్యూ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి దానికి సంబంధించిన ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాం. సో, ఇది. ఈ అబ్జర్వబుల్ అనే క్లాసు ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అనంటే, ఇలా ఈ మెథడ్‌ని పాస్ చేస్తాం కదా! కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ అని అంటారు దీన్నే. ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పాస్ చేయాలి. సో, ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పాస్ చేయాలి. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు.
సో, ఇప్పుడు మనకి అబ్జర్వబుల్ అనేది ఒక సీరీస్ ఆఫ్ డేటాని ఎమిట్ చేస్తుంది కదా! ఆ డేటాని ఎమిట్ చెయ్యాలి అనంటే, మనకి ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో దానికి ఒక ఆర్గ్యుమెంట్‌ని పాస్ చేయాలి. సో, ఇక్కడ మనం ఫంక్షన్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ న్యూ అనే కీవర్డ్ ఫిక్స్, అబ్జర్వబుల్ అనే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఫిక్స్. దీని లోపల మనం ఏదైతే ఫంక్షన్ ఉంటుందో, ఆ ఫంక్షన్ నేమ్ మనం ఏదైనా ఇచ్చుకోవచ్చు. దాన్ని మనం పాస్ చేయాలి. ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌ని కాల్ చేసేటప్పుడు దాని లోపల మనం ఒక ఫంక్షన్‌ని ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. ఎందుకు అనంటే, మనకి ఈ అబ్జర్వబుల్ అనేది ఒక సీరీస్ ఆఫ్ డేటాని ఎమిట్ చేయాలి అనన్నా, ఒక ఎసింక్రోనస్ డేటా ఒక ఎసింక్రోనస్ ఆపరేషన్ జరిగాక దాని రెస్పాన్స్‌ని ఎమిట్ చేయాలి అనన్నా, ఈ ఫంక్షన్‌కి మనం ఒక ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము. ఆ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ద్వారా మనకి దాని రిజల్ట్ అనేది యాక్సెస్ చేసుకోవడం కుదురుతుంది. సో, ఇప్పుడు మనం ఆ పాస్ చేసిన ఆర్గ్యుమెంట్‌లో మనం నెక్స్టో, ఎర్రరు అనే 2 మెథడ్స్ ఉంటాయి. ఈ 2 మెథడ్స్ ద్వారా మనం దాని యొక్క రెస్పాన్స్‌ని మనం యాక్సెస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్‌తో చూద్దాము. ఇక్కడ నేను ఒక అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నా. దాని యొక్క రిఫరెన్స్‌ని నేను మై ఓబీఎస్ అనే ఒక వేరియబుల్‌కిచ్చాను. సో, ఇదేం పాయింట్ ఔట్ చేస్తుందనంటే, ఒక అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది కదా! దాన్ని పాయింట్ ఔట్ చేస్తుంది. సో, మనం అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? న్యూ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. అబ్జర్వబుల్ అనే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ యూజ్ చేయాలి. ఆ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి ఒక ఫంక్షన్ అనేది పాస్ చేయాలి. ఇదంతా ఎనానిమస్ ఫంక్షన్ నేనిస్తున్నాననమాట. ఇది ఒక ఫంక్షన్. ఈ ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నాం. దీన్ని మనం కాల్ చేయట్లే. కాల్ చేయడం అంటే పారాంథసిస్ ఇవ్వడం. దీని తర్వాత పారాంథసిస్ ఇస్తే అప్పుడు కాల్ చేస్తున్నట్టు. కానీ మనం ఇక్కడ పారాంథసిస్ ఇవ్వట్లేదు. జస్ట్ అక్కడ ఫంక్షన్‌ని పాస్ చేస్తున్నాం. దాని యొక్క డెఫినిషన్ పాస్ చేస్తున్నాం. సో, ఇలా పాస్ చేసిన ఫంక్షన్‌కి ఒక ఆర్గ్యుమెంట్‌ని కూడా మనం ఇవ్వాలి. ఆ ఆర్గ్యుమెంట్ నేమ్ ఏదైనా పర్వాలే. సో, ఇక్కడ మనం ఈ అబ్జర్వబుల్ నుంచి డేటాని ఎమిట్ చేయాలి అనంటే, మనం ఏం చేయాలి అనంటే, ఇక్కడ మనం పాస్ చేసిన ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో, దానికి నెక్స్ట్ అనే ఒక మెథడు ఈ అబ్జర్వబుల్ క్లాస్‌లో ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసి, మనం ఇక్కడ నెక్స్ట్ ఆఫ్ 1 అని ఇస్తున్నామంటే, దాని మీనింగ్ ఏంటి అనంటే, ఈ అబ్జర్వబుల్ 1 అనే డేటాని ఎమిట్ చేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ 2 అని ఇస్తున్నామనంటే, ఈ అబ్జర్వబుల్ 2 అనే డేటాని ఇస్తుంది. అండ్ ఇక్కడ మనం ఎర్రర్ ఆఫ్ అని చెప్పి సంథింగ్ ఏదో ఒకటి రాస్తాం కదా! ఈ ఫంక్షన్‌కి. ఇక్కడ ఏమవుతుంది అనంటే, ఈ అబ్జర్వబుల్ ఒక ఎర్రర్‌ని ఇస్తుంది. సపోజ్ మనం హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపాము. ఆ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ పంపినప్పుడు సర్వర్ దగ్గర నుంచి మనకి ఏదో ఒక ఎర్రర్ మెసేజ్ వచ్చింది. ఇప్పుడు మనం అలాంటి కేసెస్‌లో నెక్స్ట్ అని యూజ్ చేయకూడదు. అక్కడ మనకి ఎర్రర్ వచ్చింది కాబట్టి అబ్జర్వర్ డాట్ ఎర్రర్ అనే ఒక మెథడ్‌ని మనం కాల్ చేయాలి. ఇప్పుడు ఇలా రాయంగానే మనకి ఏమీ జరగదు. యాంగులర్‌లో. ఇలా రాసింది వర్క్ అవ్వాలి అనంటే మనకేం చేయాలి అనంటే సబ్‌స్క్రైబర్ ఒకళ్ళుండాలి. సో, మనకి ఎప్పుడైతే ఇక్కడ మనం యూట్యూబ్‌లో చూసుకున్నట్టయితే అసలెవ్వరు సబ్‌స్క్రైబ్ చేసుకోపోతే ఎవరికీ నోటిఫికేషన్ అనేది వెళ్ళదు కదా! సో, అలాగే ఈ టాస్క్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఈ అబ్జర్వబుల్‌కి సంబంధించిన నెక్స్ట్ మెథడు, ఈ ఎర్రర్ మెథడ్స్ ఈ లోపల ఉన్నదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనంటే ఖచ్చితంగా మనకి ఎవరో ఒకళ్ళు ఈ అబ్జర్వబుల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. సో, ఈ సబ్‌స్క్రైబ్ అనే ఒక మెథడ్ ఉంటుంది. దాన్ని మనం యూజ్ చేసుకొని సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మనం ఏ అబ్జర్వబుల్‌ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నాం? మై ఓబీఎస్ అనే ఒక అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని మనం క్రియేట్ చేసాము. దాన్ని సబ్‌స్క్రైబ్ చేస్తున్నాం. ఎప్పుడైతే మనం ఇలా సబ్‌స్క్రైబ్ అనే ఒక మెథడ్‌ని ఆ ఆబ్జెక్ట్ యొక్క రిఫరెన్స్‌తో కాల్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా ఈ కోడ్ అంతా అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పటి వరకు ఇది ఎగ్జిక్యూట్ అవ్వదనమాట. సో, ఇలా ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఎప్పుడైతే అబ్జర్వర్ డాట్ నెక్స్ట్ అని అంటున్నామో, ఇక్కడ మనకి ఎక్కడైతే సబ్‌స్క్రైబ్ చేసుకున్నామో ఆ ప్లేస్‌లో మనకి 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ అనేవి పాస్ చేయాలి. ఇక్కడ నేను 3 యారో ఫంక్షన్స్ ఇచ్చాను. యారో ఫంక్షన్ అంటే ఏంటి? మనకి యారో సింబల్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మనం ఆర్గ్యుమెంట్స్ ఇవ్వచ్చు. నేను ఒక ఆర్గ్యుమెంటే కాబట్టి పారాంథసిస్ ఇవ్వలేదు. మోర్ థాన్ 1 ఆర్గ్యుమెంట్ ఉంటే ఇక్కడ పారాంథసిస్ అనేది ఇవ్వాలి. అండ్ ఇక్కడ మనం ఈ సబ్‌స్క్రైబ్ అనే ఒక మెథడ్ తీసుకున్నాం కదా! దాంట్లోకి 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్
పాస్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుందన్నమాట. ఇందులో ఈ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌లో ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందనంటే, ఈ అబ్జర్వర్ లోపల నెక్స్ట్ అనే మెథడు ఎప్పుడైతే కాల్ అయిందో దీనిలోకొచ్చిన డేటా అనేది ఇక్కడున్న ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి డేటా కింద వస్తుందనమాట. సో, ఇప్పుడు నేను ఇక్కడ పైన అబ్జర్వర్ డాట్ నెక్స్ట్ అని 2 టైమ్స్ రాసాను కదా! అప్పుడు మనకేమవుతుందంటే, ఈ సబ్‌స్క్రైబ్ అనే ఫంక్షన్‌లో ఈ డేటా అనే కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది 2 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ 2 టైమ్స్ అది ఎమిట్ చేసిన డేటా అనేది ఇక్కడ మనకి ఈ వేరియబుల్‌లో మనం రిప్రజెంట్ చేసాం. ఇక్కడ ఏ వేరియబుల్ నేమ్ అయినా తీసుకోవచ్చు. సో, జస్ట్ నేను కన్సోల్‌లో డేటాని ప్రింట్ చేశాను. ఇప్పుడు మనకి అది ఎమిట్ చేసింది ఎర్రర్ అయితే అప్పుడు మనకి కన్సోల్ డాట్ ఇక్కడ అబ్జర్వర్ డాట్ ఎర్రర్ అనే స్టెప్ ఎప్పుడైతే వచ్చిందో దాని మీనింగ్ ఏంటి? మనం సబ్‌స్క్రైబ్ చేసుకున్నాం కదా! ఆ సబ్‌స్క్రైబ్‌లో ఎర్రర్ అనే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఇది సెకండ్‌ది. ఫస్ట్‌దేమో యాక్చువల్‌గా డేటా. నెక్స్ట్ అనే మెథడ్ ఇక్కడ కాల్ అయినప్పుడు ఈ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎర్రర్ అనే మెథడ్ కాల్ అయినప్పుడు ఇక్కడ సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ నెక్స్ట్ ఎర్రర్‌తో పాటు కంప్లీట్ అనే ఒక ఇంకొక మెథడ్ ఉంటుంది. అబ్జర్వబుల్స్‌కి సంబంధించిన కంప్లీటు. ఎప్పుడైతే ఈ అబ్జర్వబుల్స్‌కి సంబంధించిన కంప్లీట్ ఉంటుందో, దాని మీనింగ్ ఏంటి అనంటే, ఒక టాస్క్ కంప్లీట్ అయిపోయినట్టు, లేకపోతే ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటా పాస్ చేస్తున్నాం కదా! ఆ డేటా అనేది ఇంక లేదు అన్నట్టుగా అనమాట. ఎప్పుడైతే ఈ కంప్లీట్ మెథడ్‌ని ఇక్కడ అబ్జర్వబుల్స్‌లో మనం కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో రాస్తామో దాని మీనింగ్ ఏంటి? దాని తర్వాత మనం ఇంకా డేటాని పంపలేము. ఈ స్టేట్‌మెంట్ తర్వాత ఇక్కడ మనం ఎన్ని సార్లైనా నెక్స్ట్ మెథడ్ దాని ముందు కాల్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఎర్రర్ అనే మెథడ్ రాసిన తర్వాత, ఒకసారి కంప్లీట్ అనే మెథడ్ రాసిన తర్వాత మనం నెక్స్ట్ అనే మెథడ్‌ని కాల్ చేసినా అవి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో, ఎప్పుడైతే కంప్లీట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తామో అప్పుడు మనకి పైన ఎప్పుడైతే కంప్లీట్ అనే మెథడ్ కాల్ అవుతుందో, ఆ టైంలో మనకి ఇక్కడ కూడా ఈ మెథడే. ఇందులో సబ్‌స్క్రైబ్ అనే ఒక మెథడ్ లోపల థర్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు నేను రియల్‌గా ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇప్పుడు మనకి ఈ ఆర్ఎక్స్‌జేఎస్ అనే లైబ్రరీలో ఈ అబ్జర్వబుల్ అనేది ఉంటుంది కదా! సో, దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో, ఇంపోర్ట్ అబ్జర్వబుల్ ఫ్రమ్ ఆర్ఎక్స్‌జేఎస్ అనే ఒక లైబ్రరీ ఉంటుంది. లైబ్రరీ అంటే దీనికి సంబంధించిన కోడ్ అనేది ఆ ఫైల్‌లో ఉంటుందనమాట. ఇప్పుడు మనం ఒక కొత్త అబ్జర్వబుల్‌ని క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? న్యూ అనే కీవర్డ్‌ని యూజ్ చేసి అబ్జర్వబుల్ అనే కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌ని యూజ్ చేస్తున్నాం. దీని లోపలికి మనం ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి కదా! ఇక్కడ నేను యారో ఫంక్షన్ ఇచ్చాను. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో అబ్జర్వర్ అని అంటారు దీన్నే. దాన్ని నేమ్ ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు. దాని ద్వారానే మనం డేటాని పాస్ చేయడం కానీ, డేటా ఒక పర్టిక్యులర్ ఆపరేషన్ కంప్లీట్ అయింది కానీ అని ఇంటిమేషన్ అనేది ఇస్తాం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, ఇనీషియల్‌గా ఒక అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. అండ్ అబ్జర్వబుల్‌లో ఒక కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ తీసుకుంటున్నాం కదా! ఆ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల లిజనర్ అనే ఒక వేరియబుల్‌ని పెట్టాను. ఈ లిజనర్ ద్వారానే మనం డేటాని ఎమిట్ చేయడం కానీ, ఒక ఎర్రర్ వచ్చిన దాన్ని ఇంటిమేట్ చేయడం గాని జరుగుతుంది. ఇనీషియల్‌గా నేనేం చేశానంటే 2 టైమ్స్ నెక్స్ట్ ఆఫ్ 1 అని రాసాను. తర్వాత ఏం చేశానంటే ఒక 10,000 మిల్లీ సెకండ్స్ తర్వాత అప్పుడు నెక్స్ట్ ఆఫ్ 3 అని చెప్పి డేటాని పాస్ చేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇంకొక 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత మళ్ళీ లిజనర్ డాట్ నెక్స్ట్ అని చెప్పి మళ్ళీ ఇంకొక డేటాని పాస్ చేస్తున్నా. మళ్ళీ 1000 మిల్లీ సెకండ్స్ అని చెప్పి మళ్ళీ పాస్ చేస్తున్నా. ఇప్పుడు మనకి ఈ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుందా అంటే ఎగ్జిక్యూట్ అవ్వదు. జస్ట్ ఇక్కడ మనం రాసాము. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఈ అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌తో మనం సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ కాల్ చేయాలి. అప్పుడు మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, అదే ఇదనమాట. ఇక్కడ నేనేం చేశానంటే యూజరు ఎప్పుడైతే ఇక్కడ నేను ఒక బటన్ తీసుకున్నానో, ఎప్పుడైతే ఈ బటన్ మీద క్లిక్ చేస్తారో అప్పుడు మాత్రమే ఆ సబ్‌స్క్రైబ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా. దాని లోపల అబ్జర్వబుల్‌కి సబ్‌స్క్రైబ్ చేస్తున్నా. సో, ఇక్కడ రెండిటి నేమ్స్ సబ్‌స్క్రైబ్ అని ఇచ్చాను కాబట్టి కన్‌ఫ్యూజ్ అవుతారు. ఒక్కసారి సో, ఇక్కడ నేను జస్ట్ టెస్ట్ అని పెడుతున్నా.
అండ్ ఇక్కడ కూడా టెస్ట్ అని పెడుతున్నా. ఇనీషియల్‌గా మనకి ఈ అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసాం కదా! దీని లోపల ఉన్న ఫంక్షన్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. సో, దీనికి పాస్ చేసిన కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అనంటే, మనం దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు. దాన్నెలా సబ్స్క్రైబ్ చేసుకుంటాం? ఇక్కడ మనం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నాము అనంటే, ఆ ఆబ్జెక్ట్‌కి సంబంధించిన రిఫరెన్స్ వస్తుంది కదా! దాన్ని మనం ఇక్కడ మై ఓబీఎస్ అనే ఒక వేరియబుల్‌లో స్టోర్ చేసాం. ఆ రిఫరెన్స్‌తో సబ్స్క్రైబ్ అనే ఒక మెథడ్‌ని కాల్ చేయాలి. ఇక్కడ మనకి స్ట్రైక్ వచ్చింది. ఎందుకనంటే రీసెంట్‌గా ఈ సబ్స్క్రైబ్ అనే మెథడ్ డిప్రికేట్ అయింది. ఈ విధంగా యూజ్ చేస్తే డిప్రికేటెడ్. సో, మనం దాన్ని వేరేలాగా యూజ్ చేయాలి. సో, నేను అది కూడా చెప్తాను. సో, ఇప్పుడు మనం ఏం చేసాము థిస్ డాట్ మై ఓబీఎస్ డాట్ సబ్స్క్రైబ్ అని ఇచ్చాము. సో, ఈ సబ్స్క్రైబ్ అనే ఫంక్షను మెథడు మనకి ఏం తీసుకుంటుంది 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ తీసుకుంటుంది. ఆ 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతాయి అనంటే, ఇక్కడ మనం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసేటప్పుడు నెక్స్ట్ అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తామో, ఆ నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేసిన ప్రతిసారి ఇక్కడ ఉన్న ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి ఒక ఆర్గ్యుమెంట్ కూడా అక్కడ పాస్ చేసిన డేటా ఇక్కడికొస్తుంది. అక్కడ ఎర్రర్ అని ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు సెకండ్‌ది ఎగ్జిక్యూట్ అవుతుంది. అక్కడ కంప్లీట్ అని ఎప్పుడైతే కాల్ చేస్తామో ఇక్కడ ఈ థర్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇనీషియల్‌గా మనకి కన్సోల్‌లో ఏ డేటా అనేది రావట్లేదు. సో, ఇప్పుడు నేను ఎప్పుడైతే గెట్ మీద క్లిక్ చేస్తానో, అప్పుడు మనకేమవుతుంది డేటా అనేది ఇక్కడ ఇలా వస్తుంది. 1, 2, 3, 4, 6 నేను ఆ బటన్ మీద క్లిక్ చేయనంత వరకు మనకవ్వట్లే. ఎందుకనంటే, ఆ బటన్‌ని క్లిక్ చేసాకే మనం ఆ అబ్జర్వబుల్‌కి సబ్స్క్రైబ్ చేసుకున్నాం. అంతవరకు మనం సబ్స్క్రైబ్ చేసుకోలే. ఇప్పుడు మనకి ఏ డేటా రావట్లేదు. అండ్ ఈ గెట్ అనే మెథడ్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో, ఆ అబ్జర్వబుల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాము అంటే, ఈ కన్‌స్ట్రక్టర్‌లోకి పాస్ చేసిన ఫంక్షన్ అప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్‌లో మనం ఏది కోడ్ రాసాము? జస్టు ఒక వేరియబుల్ తీసుకున్నాము. ఆ వేరియబుల్ నేమ్ డాట్ నెక్స్ట్ అని ఇచ్చాము. ఇక్కడ మనం ఒక వేరియబుల్ తీసుకుంటాం కదా! ఆ వేరియబుల్‌తోనే మనం ఏదైనా హ్యాండిల్ చేయగలుగుతాం. ఈ అబ్జర్వబుల్ లోపల. డాట్ నెక్స్ట్ అని ఎప్పుడైతే ఇచ్చామో దాని మీనింగ్ ఏంటి? ఎక్కడైతే అది సబ్స్క్రైబ్ చేసామో, ఆ సబ్స్క్రైబ్ మెథడ్ లోపల ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎక్కడైతే రాస్తామో అక్కడికి ఈ డేటా అనేది పాస్ అవుతుంది. ఆ ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏంటి? నేను యారో ఫంక్షన్ రాసాను ఇక్కడ. డేటా అనే వేరియబుల్‌తో అక్కడ పాస్ చేసిన డేటాని పాయింట్ ఔట్ చేస్తున్నాం. జస్ట్ దాన్ని ప్రింట్ చేస్తున్నా. మళ్ళీ ఎర్రర్ వచ్చి ఫస్ట్ టైమ్ మాత్రము మనకి ఇదే ఎగ్జిక్యూట్ అయింది. ఎందుకనంటే మనం ఫస్ట్ లైన్‌లో ఇక్కడ నెక్స్ట్ అని ఇచ్చాం కాబట్టి. నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేస్తుంటే మనకి అది సక్సెస్ అవుతున్నట్టు. ఇక్కడ కూడా మళ్ళీ నెక్స్ట్ అని కాల్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ అని కాల్ చేసిన ప్రతిసారి ఈ ఫంక్షనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్రర్ మనం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఎర్రర్ అని చెప్పి సో, ఈ అబ్జర్వబుల్ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ లోపల ఎప్పుడైతే ఎర్రర్ అనే ఒక స్టెప్ రాస్తామో, అప్పుడు మాత్రమే ఆ స్టెప్ ఎర్రర్ అనే ఒక మెథడ్‌ని ఎప్పుడైతే కాల్ చేస్తామో, అప్పుడు ఈ సబ్స్క్రైబ్‌లో సెకండ్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకొచ్చిన ఔట్‌పుట్‌లో ఎక్కడ ఎర్రర్ అని రాలేదు. ఎందుకనంటే మనం నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేసాం. కంప్లీట్ అనే మెథడ్‌ని కాల్ చేసాం. సో, కాబట్టి అక్కడ మనం ఎక్కడ ఎర్రర్ మెథడ్‌ని కాల్ చేయలేదు. అందుకే మనకి ఎర్రర్ అనే ఫంక్షన్ ఎప్పుడు కాల్ అవ్వలే. కంప్లీట్ అనేది ఎప్పుడు కాల్ అయింది? థర్డ్ కాల్ బ్యాక్ ఫంక్షను ఇక్కడ లాస్ట్ టైము మనం కంప్లీట్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాం. అప్పుడు మనకేమవుతుంది? ఈ థర్డ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యి కంప్లీటెడ్ అనే ఒక మెసేజ్ మనకెప్పుడు డిస్‌ప్లే అయింది? లాస్ట్‌లో డిస్‌ప్లే అయింది. ఇప్పుడు నేను ఈ కంప్లీటెడ్ అనేది దీని ముందు ఇస్తున్నా. ఇంతకుముందు మనకి 1, 2, 3, 4, 6 అని ఇక్కడ మనకేమొచ్చింది 1, 2, 3, 4, 6 కంప్లీటెడ్ అనొచ్చింది. సో, ఇప్పుడు మనకేమొస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను గెట్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఇప్పుడు మనకేమొచ్చింది 1, 2, 3, 4 కంప్లీటెడ్ అనొచ్చింది. 6 అనేది రాలే. ఎందుకనంటే మనం ఈ అబ్జర్వబుల్ లోపల ఎప్పుడైతే
కంప్లీట్ అనే మెథడ్ కాల్ చేస్తున్నామో దాని మీనింగ్ ఏంటి అనంటే, దీని టాస్క్ ఇంక అయిపోయింది. ఇంక మనం ఏం చేయక్కర్లేదు దీని లోపల అని. సో, అంటే ఇక్కడితో దీని ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దీని తర్వాత ఎన్ని లైన్స్ ఉన్నా అవేమి ఎగ్జిక్యూట్ అవ్వవు. సో, కంప్లీట్ అని ఇచ్చేసామనంటే దీని తర్వాత నెక్స్ట్ అని ఉన్నా అది స్కిప్ అయిపోతుంది. కాబట్టి మనకి 1, 2, 3, 4 వచ్చింది. 6 అనేది రాలే. అదే ఇప్పుడు నేను ఇక్కడ ఎర్రర్ రాస్తున్నా. ఇప్పుడు మనకేమవుతుంది? ఎర్రర్ ఆఫ్ అని చెప్పి దీంట్లో సమ్ ఎర్రర్ అని రాస్తున్నా. ఇప్పుడు మనకేమొస్తుందో చూద్దాం. 1, 2, 3, 4 సమ్ ఎర్రర్ అనొస్తుంది. సో, ఇక్కడ మనకి ఇందాక కంప్లీట్ అనొచ్చింది. ఇప్పుడు సమ్ ఎర్రర్ అనొచ్చింది. అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనం ఈ మెథడ్‌ని ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో ఆటోమేటిక్‌గా ఇక్కడికొచ్చి ఇందులోని సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి సింక్రనస్‌గా జరుగుతుందనమాట. ఇక్కడ ఈ లైన్ అనేది ఎప్పుడైతే జరిగిందో, ఇక్కడ నెక్స్ట్ అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ చేసామో ఆటోమేటిక్‌గా ఈ పార్ట్‌కొచ్చేసి యాంగులర్ ఏం చేస్తుందంటే, సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ లోపల ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఆ ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి నెక్స్ట్ అనే మెథడ్‌లో మనం ఏదైతే డేటా పెడతామో అది ఇక్కడికొస్తుంది. సో, ఇప్పుడు మనం ఒకసారి రాండమ్‌గా క్రియేట్ చేసి చూద్దాం. నేను ఆల్రెడీ రాసిన కోడ్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇప్పుడు మనం రాండమ్‌గా చూద్దాం. సో, ఇక్కడ మనకి అబ్జర్వబుల్ అనేది ఆర్‌ఎక్స్‌జేఎస్ అనే లైబ్రరీలో ఉంటుంది కదా! ఇప్పుడు నేను ఎప్పుడైతే ఒక అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నానో ఆటోమేటిక్‌గా ఆ ఇంపోర్ట్ స్టేట్మెంట్ అనేది వచ్చేస్తుందనమాట. సో, ఇక్కడ మనకి ఇప్పుడొచ్చింది. న్యూ అబ్జర్వబుల్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాను. ఈ అబ్జర్వబుల్ టైప్ అనే ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేయాలి అనంటే మనకి దానికి కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఇవ్వాలి. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏదైనా అవ్వచ్చు. యారో ఫంక్షన్ అవ్వచ్చు, అనానిమస్ ఫంక్షన్ అవ్వచ్చు, నార్మల్ నేమ్డ్ ఫంక్షన్ అవ్వచ్చు. ఏదిచ్చినా పర్వాలేదు. సో, ఇక్కడ ఓ అనేది క్యాపిటల్ అనమాట. సో, ఇక్కడ న్యూ అబ్జర్వబుల్ అని రాస్తున్నామనంటే అబ్జర్వబుల్ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేస్తున్నట్టు. సో, ఈ కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌కి మళ్ళీ ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్‌ని పాస్ చేయాలి. సో, నేను ఇక్కడ యారో ఫంక్షన్ ఇచ్చాను. ఈ ఫంక్షన్‌కి మనం ఏదో ఒక నేమ్ అనేది ఇచ్చుకోవచ్చు. దాని ద్వారానే మనం డేటాని ఎమిట్ చేయడం కానీ, డేటా కంప్లీట్ అయిందని ఒక పర్టిక్యులర్ టాస్క్ కంప్లీట్ అయిందని నోటిఫై చేయడం గానీ జరుగుతుందనమాట. సో, దానికి సంబంధించి సో, ఇక్కడ నేనిక్కడ ఇంటిమేట్ అని రాస్తున్నా జస్ట్. ఇప్పుడు నేను ఆ ఇంటిమేట్ అనే ఒక వేరియబుల్ నేమ్ ఏదైతే ఇచ్చానో దాని ద్వారానే నేనిక్కడ డేటాని పాస్ చేయగలను. ఇంటిమేట్ డాట్ నెక్స్ట్. సో, మనం ఎవరికి పాస్ చేయాలి డేటా దీన్ని సబ్‌స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. అదెలా పాస్ చేస్తాము అనంటే నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా, ఎర్రర్ అనే మెథడ్ ద్వారా, కంప్లీట్ అనే మెథడ్ ద్వారా ఆ 3 వేస్‌తోను మనం పాస్ చేస్తాం. మనకి డేటా పాజిటివ్ అనంటే సక్సెస్ అనంటే నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా ఇస్తాము. ఒకవేళ ఎర్రర్ ఉంటే ఎర్రర్ అనే మెథడ్ ద్వారా ఇస్తాం. ఒకవేళ మనకు టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది అనంటే కంప్లీట్ అనే మెథడ్ ద్వారా ఇస్తాం. ఇక్కడ నేను ఇంటిమేట్ డాట్ నెక్స్ట్ అని ఇస్తున్నా. నెక్స్ట్ అని దీంట్లో జస్ట్ నేను ఒక స్ట్రింగ్‌ని రాస్తున్నా ఫస్ట్ అని. ఓహ్! నెక్స్ట్ టైమ్ ఇంకోటిసారి ఏం చేస్తున్నానంటే ఇంటిమేట్ డాట్ ఈసారి వెంటనే నెక్స్ట్ అని కాకుండా
సమ్ డ్యూరేషన్ అయిన తర్వాత సమ్ డేటాని ఎమిట్ చేయాలి అని అనుకున్నా. అప్పుడు నేనేం చేస్తాను, సెట్ టైమౌట్ అనే ఒక ఫంక్షన్ తీసుకుంటాను. ఈ సెట్ టైమౌట్ అనే ఫంక్షన్‌కి సమ్ డ్యూరేషన్ ఇస్తాను. 1000 మిల్లీ సెకండ్స్ ఇచ్చాను. దీని లోపల నేను ఇంటిమేట్ అనే వేరియబుల్ యొక్క నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా సమ్ డేటాని పాస్ చేస్తున్నా. సో, ఇప్పుడు ఈ నెక్స్ట్‌లో నేను సెకండ్ అని ఇస్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఇంటిమేట్ డాట్ నెక్స్ట్ అని చెప్పి మళ్ళీ థర్డ్ అని ఇస్తున్నా. ఇక్కడ నేను ఇలా 3 టైమ్స్ ఇచ్చాను. ఫోర్త్ టైమ్ ఏం చేస్తానంటే కంప్లీట్ అయిందని చెప్పడానికి ఇంటిమేట్ డాట్ కంప్లీట్ ఆఫ్ డన్ అని ఇస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే ఇప్పుడు నేను ఇది అయిపోయాక ఎర్రర్ పెట్టి కూడా చెప్తాను. సో, ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక కొత్త అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. అండ్ దానికి ఒక కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్ ఉంటుంది కదా! ఆ టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ పాస్ చేయాలి. ఆ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం ఏదైతే ఒక వేరియబుల్ ఇస్తామో ఆ వేరియబుల్ ద్వారానే మనం డేటాని ఎమిట్ చేయడం కానీ, కంప్లీట్ అయిందని చెప్పడం కానీ, నోటిఫై చేయడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ అనే మెథడ్ ద్వారా, కంప్లీట్ అనే మెథడ్ ద్వారా, ఎర్రర్ అనే మెథడ్ ద్వారా మనం ఎమిట్ చేస్తాం. ఎవరికి ఎమిట్ చేస్తాము అనంటే దీన్ని ఎవరైతే సబ్‌స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకి. సో, ఇక్కడ మనం ప్రెజెంట్ అయితే ఆ కోడ్ రాసాం కానీ, ఇక్కడ ఎవరు సబ్‌స్క్రైబ్ చేయలేదు. సబ్‌స్క్రైబ్ చేయడం అంటే మనం ఏం చేయాలి? సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌ని యూజ్ చేయాలి. సో, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే అవుట్‌పుట్ నేనిక్కడ ఇక్కడ ఈ కంప్లీట్ అనే మెథడు డేటానేమి పాస్ చేయదు. జస్ట్ సో, ఇక్కడ కంప్లీట్ అనే మెథడ్‌లో నార్మల్‌గా మనం ఏ ఆర్గ్యుమెంట్ పాస్ చేయకుండా జస్ట్ ఆ మెథడ్‌ని కాల్ చేయడమే. సో, ఇప్పుడు నేను గెట్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకేమొస్తున్నాయి 1, 2, 3, 4 ఎర్రర్ సమ్ ఎర్రర్ అని వస్తుంది. అది ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది? మనం ఇంతకు ముందు రాసాం కదా! ఫస్ట్ టైము అది ఎగ్జిక్యూట్ అవుతుంది. కానీ మనకి ఇది ఎగ్జిక్యూట్ అవ్వట్లే. ఇప్పుడు రాసింది. ఎందుకనంటే దీన్నెవరు సబ్‌స్క్రైబ్ చేయలేదు కాబట్టి. సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ యూజ్ చేయలేదు కాబట్టి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే ఇంకొక బటన్ తీసుకొని హెచ్‌టీఎంఎల్‌లో ఈ బటన్ క్లిక్ చేసినప్పుడేమో దాన్ని సెకండ్ వన్‌ని సబ్‌స్క్రైబ్ చేయాలి అని. ఇక్కడ నేను సబ్‌స్క్రైబ్ అనే మెథడ్ ఇస్తున్నా. సెకండ్ సబ్‌స్క్రైబ్ అని ఇస్తున్నా. లేకపోతే సెకండ్ అబ్జర్వబుల్ ఓబీఎస్ అని ఇస్తున్నా. ఇప్పుడు సబ్‌స్క్రైబ్ అనే ఒక ఫంక్షన్‌ని రాద్దాము. ఈ ఫంక్షన్ లోపల మనం ఏం చేద్దామంటే ఈ కొత్తగా క్రియేట్ చేసిన అబ్జర్వబుల్‌ని సబ్‌స్క్రైబ్ చేద్దాం. nobs డాట్ సబ్‌స్క్రైబ్. ఈ సబ్‌స్క్రైబ్‌లో మనం ఏం చేయాలి? 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఇవ్వాలి. ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమో అక్కడ నెక్స్ట్ అనే మెథడ్ ఏదైతే డేటా వస్తుందో ఆ డేటాని ఇక్కడ మనం యాక్సెస్ చేయడానికి. సో, ఇక్కడ నేను డేటా అనే వేరియబుల్ ఇస్తున్నా. ఇక్కడ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. యారో ఫంక్షన్ ఇస్తున్నా. దీని లోపల మనం జస్ట్ ఆ డేటాని కన్సోల్‌లో ప్రింట్ చేసుకోవచ్చు. లేకపోతే హెచ్‌టీఎంఎల్‌లో కూడా అప్డేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామనంటే కన్సోల్‌లో ప్రింట్ చేసే కన్నా ఒక వేరియబుల్ తీసుకుందాం. ఒక ప్రాపర్టీని గాని తీసుకుందాం. ఇక్కడ ఏం చేద్దామనంటే డేటా అనే ఒక దాన్ని తీసుకుంటున్నా. దీంట్లో ఎంప్టీ స్ట్రింగ్ ఇస్తున్నా. ఈ డేటాని హెచ్‌టీఎంఎల్‌లో ప్రింట్ చేద్దాం. సో, ఇక్కడ స్ట్రింగ్ ఇంటర్పోలేషన్ యూజ్ చేసి డేటాని ఇక్కడ ప్రింట్ చేశా. ఇనీషియల్‌గా మనకి డేటాలో ఎంప్టీ ఉంటుంది. ఏమీ రాదు.
ఇక నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాను. అందుకే రెండిటికి డిస్‌ప్లే చేయకుండా నార్మల్‌గా వచ్చేసింది ఒకదాని మీద ఒకటి. సో, విడ్త్ 200 పిక్సెల్స్ ఇస్తున్నా. మిన్ విడ్త్ 200. సో, ఇప్పుడు మనం కన్సోల్‌లో చూసుకున్నట్టయితే గెట్ మీద క్లిక్ చేస్తే మనకి 1, 2, 3, 4 సమ్ ఎర్రర్ అని వస్తున్నాయి. మనం సెకండ్ అబ్జర్వబుల్ క్రియేట్ చేసాం కదా! దానిలో నుంచి ఏమీ రావట్లేదు. ఎందుకనంటే అది ఎగ్జిక్యూట్ ఎప్పుడవుతుంది? దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే. దాన్ని ఎప్పుడు మనం సబ్స్క్రైబ్ చేస్తున్నాం? ఇక్కడ సెకండ్ ఓబీఎస్ అనే ఒక బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసినప్పుడు. సో, అది క్లిక్ చేసిన ప్రతిసారి మనం ఏం చేస్తున్నామనంటే ఇక్కడ సబ్స్క్రైబ్ అనే మెథడ్‌ని కాల్ చేస్తున్నాము. సబ్స్క్రైబ్ అనే మెథడ్‌లో మనం ఏం చేస్తున్నాము, కొత్తగా క్రియేట్ చేసిన అబ్జర్వబుల్‌ని సబ్స్క్రైబ్ చేస్తున్నాం. దీంట్లో వచ్చిన డేటాని మనం ఏం చేద్దామనంటే, ఇక్కడున్న థిస్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నేను డి అనే వేరియబుల్ పెడుతున్నా. డి. ఇక్కడ ఏ టైప్ అయినా అవని. అక్కడ మనకి అక్కడ స్ట్రింగ్ ఇచ్చాము. ఇక్కడ డి అనేది ఏ టైపో స్పెసిఫై చేయలేదు కాబట్టి టైప్ స్క్రిప్ట్‌లో ఎర్రర్ చూపిస్తుంది. సో, ఇప్పుడు మనం ఆహ్, డి అని తీసుకున్నాము. అక్కడొచ్చిన డేటాని ఇక్కడ మనం ఇంకొకటి వేరియబుల్ తీసుకుంటున్నాం. ఎర్రర్ అని తీసుకుంటున్నా. ఆ ఎర్రర్‌నేమో దాన్ని కూడా టెంప్లేట్‌లో డిస్‌ప్లే చేద్దాము. ఎర్రర్. సో, ఇప్పుడు ఆ అబ్జర్వబుల్ లోపల ఎప్పుడైతే ఎర్రర్ అనే మెథడ్ కాల్ అవుతుందో, అప్పుడు మాత్రమే మనకి ఎర్రర్‌లో సమ్ డేటా అనేది ఉంటుంది. అప్పటి వరకు మనకి ఎంప్టీగా ఉంటుంది. సో, దీని యొక్క సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ సబ్స్క్రైబ్ అనే మెథడ్‌లో మనం ఏం చేస్తున్నాము, సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాం. ఇక్కడ నేను మెథడ్ మారుస్తున్నా. సబ్2 అని రాస్తున్నా. సేమ్ అదే మెథడ్ నేమ్‌ని ఇక్కడ ఇస్తున్నా. సబ్2 సబ్స్క్రైబ్ సెకండ్ అబ్జర్వబుల్ అని. సో, ఇప్పుడు మనం సబ్2 అనే మెథడ్‌ని ఎప్పుడైతే కాల్ చేస్తున్నామో, అప్పుడు మాత్రమే ఇక్కడ మనం క్రియేట్ చేసిన అబ్జర్వబుల్‌ని సబ్స్క్రైబ్ చేస్తున్నాం. ఆ సబ్స్క్రైబ్ అనే మెథడ్ లోపల మనకి 3 కాల్ బ్యాక్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమో అక్కడే నెక్స్ట్ అనే మెథడ్ కాల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఏమో అక్కడ ఎర్రర్ అనే మెథడ్ కాల్ అయినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, ఇక్కడ నేను మళ్ళీ ఏం చేస్తున్నానంటే ఎర్రర్ అనే మెథడ్ ఎప్పుడైతే కాల్ చేస్తుందో, అప్పుడు మనం ఈ క్లాస్‌లో ఎర్రర్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం కదా! దానిలోకి అప్డేట్ చేస్తున్నాం. ఎప్పుడైతే అక్కడ కంప్లీట్ అనే మెథడ్ కాల్ అవుతుందో, అప్పుడు మనకి ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ థర్డ్‌ది ఉంటుంది. అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను జస్ట్ కన్సోల్‌లో ప్రింట్ చేస్తున్నా. కంప్లీట్ అనే మెథడ్ అక్కడ కాల్ అవుతాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను సెకండ్ ఓబీఎస్ అనే బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి థర్డ్ అని ఎందుకొచ్చింది అనంటే, ఇది సెట్ టైమ్ అవుట్‌లో మనం నెక్స్ట్ అని చెప్పి సెకండ్ అనే డేటాని ఎమిట్ చేస్తున్నాం. సో, ఈ టాస్క్ అనేది వెంటనే జరగట్లేదు. ఇదయ్యాక ఈ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు మనకి మారుతుంది. సో, ఇప్పుడు మనకి ఇనీషియల్‌గా ఫస్ట్ ఎందుకు రావట్లేదు అనంటే, మనం
ఫస్ట్ రాసిన వెంటనే అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. దాని తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ రెండిటికి మధ్య డిఫరెన్స్ అనేది మనకి టైమ్ డిఫరెన్స్ అనేది తక్కువ. అందు గురించి మనకి రావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కంప్లీట్ అనే మెథడ్‌ని సెట్ టైమ్ ఔట్ లోపల పెడదాం. అప్పుడు మనకి సెకండ్ అనేది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మనకి సెకండ్ అని ఇప్పుడొచ్చింది. నేను ఈ రెండిటిని కూడా సెట్ టైమ్ ఔట్‌లో పెడుతున్నా. సెకండ్, థర్డ్ ఇనీషియల్‌గా ఫస్ట్ అని అక్కడ డిస్‌ప్లే అవుతుంది. మళ్ళీ 1000 సెకండ్స్ తర్వాతేమో 1000 మిల్లీ సెకండ్స్ తర్వాతేమో సెకండ్ అని అక్కడ డిస్‌ప్లే వస్తుంది. మళ్ళీ 1000 మిల్లీ సెకండ్స్ తర్వాత థర్డ్ అని అక్కడ డిస్‌ప్లే అవుతుంది. ఎందుకనంటే ఇక్కడ నేను నెక్స్ట్ అనే మెథడ్‌లో థర్డ్ అనే డేటాని పాస్ చేస్తున్నా. ఆ థర్డ్ అనే డేటా ఎప్పుడైతే పాస్ చేస్తున్నామో ఇక్కడ సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌లో ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్‌లో మనం ఆ వేరియబుల్‌ని అప్డేట్ చేస్తున్నాం. అక్కడి నుంచి ఎమిట్ అయిన డేటాని. అప్పుడు ఇప్పుడు లాస్ట్‌లో మళ్ళీ ఎర్రర్ మెథడ్‌ని కాల్ చేద్దాం. సీజ్ టెస్ట్ ఎర్రర్ అని రాస్తున్నా. సో, ఇప్పుడు మనం చూసినట్టయితే నేను ఈ బటన్ మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ అని వచ్చింది. తర్వాత సెకండ్, థర్డ్ అయిపోయింది. తర్వాత మనకి థిస్ ఈజ్ టెస్ట్ ఎర్రర్ అని వచ్చింది. ఎప్పుడొచ్చింది మనకి ఈ స్టేట్‌మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయినప్పుడు వచ్చిందనమాట. సో, అంతకుముందనేది అక్కడ థిస్ ఈజ్ టెస్ట్ ఎర్రర్ అనేది రాలేదు. ఎందుకనంటే మనకి ఫస్టు, సెకండ్, థర్డ్ అయిపోయిన తర్వాత 1000 మిల్లీ సెకండ్స్‌కి థిస్ ఈజ్ టెస్ట్ ఎర్రర్ అనేది కాల్ అవుతుంది. అప్పుడు మనకి అది అప్డేట్ అవుతుందనమాట. అసలు నేను ఈ టెస్ట్ ఎర్రర్ అనే దాన్ని కాల్ చేయకపోతే మనకి అక్కడ రాదనమాట. ఆ టెస్ట్ ఎర్రర్ అనే మెథడు ఆ టెస్ట్ ఎర్రర్ అనే టెక్స్ట్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది? ఇక్కడ ఎర్రర్ అనే మెథడ్‌ని కాల్ చేసినప్పుడు దీని లోపల మనం ఏదైతే డేటా పాస్ చేస్తామో, ఆ డేటా అనేది ఇందులోని సబ్‌స్క్రైబ్‌లోని సెకండ్ కాల్ బ్యాక్ ఫంక్షన్‌కి వస్తుందనమాట. దాన్ని మనం డిస్‌ప్లే చేసాం హెచ్‌టీఎంఎల్‌లో. సో, ఇక్కడ సమ్ రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఎప్పుడైతే అబ్జర్వబుల్ యొక్క కన్‌స్ట్రక్టర్ ఫంక్షన్‌లో మనం ఎప్పుడైతే నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేస్తామో, ఆటోమేటిక్‌గా దాన్ని ఎక్కడైతే సబ్‌స్క్రైబ్ చేసామో, ఆ సబ్‌స్క్రైబ్ చేసిన చోట ఫస్ట్ కాల్ బ్యాక్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో నెక్స్ట్ అనే మెథడ్ కాల్ చేసిన ప్రతిసారి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో ఎర్రర్ అనే మెథడ్ కాల్ చేసినప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అందులో ఎప్పుడైతే ఎర్రర్ మెథడ్ కాల్ చేస్తామో ఇంక అంతటితోటి దాని ఎగ్జిక్యూషన్ అయిపోతుంది. దాని తర్వాత ఏమున్నా ఇక్కడ మనకి పాసిబుల్ అవ్వదు. ఒకసారి ఎర్రర్ డిస్‌ప్లే అయిపోయిందంటే ఇంక అయిపోయినట్టు దీని టాస్క్. అక్కడ ఎప్పుడైతే కంప్లీట్ రాస్తామో అప్పుడు ఈ థర్డ్‌ది ఎగ్జిక్యూట్ అవుతుంది కాల్ బ్యాక్ ఫంక్షన్. దీని మీనింగ్ ఏంటి? ఒక టాస్క్ అనేది కంప్లీట్ అయినట్టుగా ఇంటిమేట్ చేయడం అని అనమాట. అండ్ ఈ అబ్జర్వబుల్స్‌కి మనకి అన్‌సబ్‌స్క్రైబ్ అనే ఒక మెథడ్ కూడా ఉంటుంది. దాని మీనింగ్ ఏంటి అనంటే, ఇప్పుడు మనం ఈ అబ్జర్వబుల్ పాస్ చేసిన ప్రతి డేటాని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం కదా! సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌లో ఇక్కడ ప్రతి చోట యాక్సెస్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకి అలా యాక్సెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటే అన్‌సబ్‌స్క్రైబ్ అనే మెథడ్‌ని కాల్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను హెచ్‌టీఎంఎల్‌లో ఇంకొక బటన్ తీసుకొని దానిలో అన్‌సబ్‌స్క్రైబ్ చేద్దాం. ఇంకొక బటన్ తీసుకుంటున్నా. ఈ బటన్‌లో అన్‌సబ్‌స్క్రైబ్ అనే టెక్స్ట్ రాస్తున్నా. మెథడ్ అన్‌సబ్ అని రాస్తున్నా. ఇప్పుడు మనం ఈ టైప్ స్క్రిప్ట్‌లో అన్‌సబ్ అనే ఫంక్షన్‌లో
మనం ఏం చేయొచ్చు అంటే, ఆ అబ్జర్వబుల్‌ని మనం ఇందాక సబ్స్క్రైబ్ చేసాం కదా! దాన్ని అన్‌సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఎలాగా? అబ్జర్వబుల్ నేమ్ ఏంటి? దిస్ డాట్ న్యూ అబ్జర్వబుల్ డాట్ అన్‌సబ్స్క్రైబ్. ఇక్కడ మనకి అన్‌సబ్స్క్రైబ్ అనే మెథడ్ లేదని వస్తుంది. ఎందుకనంటే, మనం అన్‌సబ్స్క్రైబ్ చేయాల్సింది ఈ అబ్జర్వబుల్ ఆబ్జెక్ట్‌తో కాదు. మనం ఎప్పుడైతే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నామో, అక్కడ మనకి ఒక రిఫరెన్స్ వస్తుంది. దాని ద్వారా చేయాలి. సో, ఇక్కడ నేను ఒక వేరియబుల్ తీసుకొని సబ్ రిఫరెన్స్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటున్నా. దీనిలో నేను స్టోర్ చేస్తున్నా. సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏదైతే ఒక రిఫరెన్స్ వస్తుందో, ఒక ఐడెంటిటీ వస్తుందో దాన్ని నేనిక్కడ స్టోర్ చేస్తున్నా. ఎప్పుడైతే మనం అన్‌సబ్స్క్రైబ్ చేయాలి అని అనుకుంటున్నామో అప్పుడు దాన్ని యూజ్ చేసి చేయాలి. సో, దిస్ డాట్ సబ్ రిఫరెన్స్ డాట్ అన్‌సబ్స్క్రైబ్ ఇప్పుడు మనకి వర్క్ అవుతుంది. సో, ఇప్పుడు నేను ఇక్కడ సెకండ్ ఓబీఎస్ మీద క్లిక్ చేస్తున్నా. ఫస్ట్ అని వచ్చింది. నేను వెంటనే అన్‌సబ్స్క్రైబ్ క్లిక్ చేసేసాను. కాబట్టి అక్కడ మనకి కంప్లీట్ అనే టెక్స్ట్ అనేది రావట్లే. ఇప్పుడు అలా కాకుండా నేను ఇంకొక 4 సెట్ టైమ్ ఔట్ ఫంక్షన్స్ తీసుకుంటే క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ సో, సెకండ్ ఎప్పుడైతే ప్రింట్ అవుతుందో దాని లోపల మళ్ళీ దాని నెక్స్ట్ లైన్‌లో నేను ఇంకొక సెట్ టైమ్ ఔట్ ఇచ్చి అప్పుడు 3ని ప్రింట్ చేస్తా. 3 ఎప్పుడైతే అవుతుందో దాని తర్వాత మళ్ళీ దాని నెక్స్ట్ లైన్‌లో 4ని ప్రింట్ చేద్దాం. మళ్ళీ సెట్ టైమ్ ఔట్ ఇచ్చి. అప్పుడు మనకి 1, 2, 3, 4 నంబర్స్ అనేవి క్లియర్‌గా వస్తాయి. ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు ఫోర్త్‌ది అయిపోయిన తర్వాత అప్పుడు నేను ఈ లైన్ తర్వాత ఎర్రర్‌ని డిస్‌ప్లే చేస్తాను. సో, ఇప్పుడు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నా. మనకి ఫస్ట్ అని వచ్చింది. సెకండ్, థర్డ్, తర్వాత ఫోర్త్, తర్వాత ఎర్రర్ ఇక్కడ దిస్ ఈజ్ టెస్ట్ ఎర్రర్ అని వచ్చింది. నేను అన్‌సబ్స్క్రైబ్ చేయలేదు. ఇప్పుడు అన్‌సబ్స్క్రైబ్ చేస్తాను. అప్పుడు మనకి 1, 2, 3, 4 లేకుండా మనం ఎక్కడైతే అన్‌సబ్స్క్రైబ్ చేస్తామో బటన్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు ఆగిపోద్దనమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ వచ్చింది. సెకండ్ వచ్చింది. ఇప్పుడు నేను అన్‌సబ్స్క్రైబ్ క్లిక్ చేశాను. మనకి ఫోర్త్ రావట్లేదు. సమ్ ఎర్రర్ అనేది వస్తుంది. అది కూడా రావట్లే. ఎందుకంటే నేను థర్డ్ వచ్చేటప్పటికి అన్‌సబ్స్క్రైబ్ క్లిక్ చేసేసాను కాబట్టి. ఇప్పుడు నేను మళ్ళీ క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు నేను అన్‌సబ్స్క్రైబ్ క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి థర్డ్ దానికి వెళ్ళకముందే మనం అన్‌సబ్స్క్రైబ్ చేసేసాం కాబట్టి అక్కడ డేటా అనేది మనకి మళ్ళీ ఇంకా పాస్ అవ్వట్లేదు దానిలో నుంచి. అక్కడ ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోతుంది. అబ్జర్వబుల్ లోపల మనం నెక్స్ట్ అని ఏవైతే రాసామో అవంతా ఆగిపోతుందనమాట. ఎక్కడైతే అన్‌సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తామో అక్కడ. థాంక్ యూ ఫర్ వాచింగ్.